ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో చాలామంది ఏంటంటే పోర్ట్‌ఫోలియో మెయింటైన్ చేస్తాను. నేను ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ మంచి స్టాక్స్ కావాలి సార్. వాటిల్లో నేను మంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్, గ్రోత్ ఓరియెంటెడ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తాను అనే వాళ్ళకి ఈ ఎడ్యుకేటెడ్ వీడియో. ఈ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ మీకు ఒక ఎడ్యుకేషన్ కోసమే. నేను ఎక్కడ కూడా మేము రికమెండ్ చేయట్లేదు. బట్ వి ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం. మీకు ఈ వీడియోలో ఇచ్చే కంపెనీస్ ఒక ఆధారం, ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. మీకు నచ్చితే మీరు కూడా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలుసుకొని రిస్క్ రివార్డ్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటిల్లో నాకు ఒక టాప్ ఒక 5 సెక్టార్స్ లేదా 5 కంపెనీస్ ఒక 5 ఇయర్స్ నేను కంటిన్యూగా ఉంచుకుంటా, గ్రోత్ పెరగాలి అనే వాటికి ఏంటంటే మీకు ఒక 5 సెక్టార్స్ చూపిస్తాను. వాటిల్లో మీరు చూసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మోనోపొలీ కంపెనీస్. ఇప్పుడు కూడా మోనోపొలీ అంటే ఆ సెక్టార్‌లో 90%, 80% సేల్స్ గానీ, రెవెన్యూ గానీ డామినేట్ చేసే కంపెనీలని మోనోపొలీ కంపెనీలు అంటాం. ఈ కంపెనీలు ఇండియాలో ఉన్నాయా? ఉంటే వాటిల్లో బెస్ట్ కంపెనీలు ఏమిటని చూస్తే ఇండియాలో ఉన్న మోనోపొలీ కంపెనీస్ ఏంటంటే హాల్, హిందుస్థానీ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆ సెక్టార్‌లో అదే కింగ్. హాల్ ఒకటి. అలాగే నెస్లే మ్యాగీ అన్నా లేకపోతే నెస్లే పాల డబ్బాలు అంటే నెస్లే. తర్వాత ఐఆర్‌సీటీసీ. సో టికెటింగ్, రైల్వే టికెటింగ్ అంటే ఐఆర్‌సీటీసీ. దాదాపు రోజుకి ఎన్ని లక్షల మంది యాత్రికులు ట్రైన్‌లో జర్నీ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ టికెటింగ్ అంతా ఐఆర్‌సీటీసీ. కాబట్టి నాలుగోది ఐటీసీ. సిగరెట్స్ మీద కంప్లీట్ మోనోపొలీ ఐటీసీ. సో ఈ 4 మోనోపొలీ కంపెనీస్‌లో లాంగ్ టర్మ్ కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత పొటెన్షియల్ మల్టీ బ్యాగర్స్. ఇప్పుడు మల్టీ బ్యాగర్స్ అంటే మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉండి స్టాక్ వాల్యూ బాగా పెరిగే వాటిని మల్టీ బ్యాగర్స్ అంటాం. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో పొటెన్షియల్‌గా బాగా పెరిగే స్టాక్స్ ఏంటి అని చూసుకుంటే ఒకటి టాటా పవర్, తర్వాత ట్రైడెంట్. టాటా పవర్ ఎందుకంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెరుగుతున్నాయి. నెక్స్ట్ 5 ఇయర్స్ అంతా కూడా ఈవీయే ఎక్కడ చూసినా వస్తుంది కాబట్టి ఇది మనం తీసుకోవచ్చు టాటా పవర్. నెక్స్ట్ ట్రైడెంట్. తర్వాత ఏంటి అంటే అండర్ వాల్యూడ్ స్టాక్స్. అండర్ వాల్యూడ్ అంటే చాలా పొటెన్షియల్ ఉంది. ఇంకా స్టిల్ అండర్ వాల్యూడ్ ఉన్న కంపెనీస్ ఏంటంటే రీసెంట్‌గా వచ్చిన హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, అలాగే హెచ్‌బిఎల్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఈ హెచ్‌డిఎఫ్‌సికి సంబంధించి హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఒకటి, ఈ హెచ్‌బిఎల్ ఫైనాన్షియల్ ఒకటి. ఆ తర్వాత చూసుకుంటే ఈ టాటా స్టీల్. ఇది కూడా ఇంకా అండర్ వాల్యూడ్ ఉంది. ఇది కూడా 100 సంవత్సరాల కంపెనీ, ఇంకా పైకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత చూసుకుంటే ఫెయిర్‌లీ వాల్యూడ్ కంపెనీస్. సో ఫెయిర్‌గా వాల్యూడ్ అయినాయి, ఈక్వల్ వాల్యూడ్ ఉంది, బట్ పొటెన్షియల్‌గా గ్రోత్ ఉంది అనే కంపెనీలు చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, తర్వాత టాటా ఎల్ఎక్సీ. ఈ 2 కూడా ఫెయిర్‌లీ వాల్యూడ్ బట్ స్టిల్ పొటెన్షియల్ టు గ్రో. దాని తర్వాత ఏంటంటే టాప్ టైర్ స్టాక్స్ బాగా ఇంకా గ్రో విపరీతంగా ఉండి టాప్ టైర్‌లో ఉన్నవి ఏంటి అంటే సిడిఎస్ఎల్ ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి. సో సిడిఎస్ఎల్. సో మీ పోర్ట్‌ఫోలియోలో ఈ కంపెనీల్లో కొన్నన్నా మనం పెట్టుకోవటం ద్వారా మన పోర్ట్‌ఫోలియో నెక్స్ట్ 4 to 5 ఇయర్స్‌లో బాగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు టాప్ 200 కంపెనీస్, టాప్ 300 కంపెనీస్ కాబట్టి వీటిలో పొటెన్షియల్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కేవలం మేము ఒక నా వ్యక్తిగత అభిప్రాయమే. మీరు కూడా 1, 2 సార్లు చూసి ఆలోచించుకొని డిస్కస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. దీని మీద మీకేమన్నా కామెంట్స్ కానీ, మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ 9000 838 555. థ్యాంక్ యూ అండి. నమస్తే.